తెలుగు రాష్ట్రాల సముద్ర జలాల్లోకి తమిళనాడు మత్స్యకారుల బోట్లు అక్రమంగా ప్రవేశిస్తున్న ఘటనలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. నెల్లూరు జిల్లాలో సుదీర్ఘ విరామం అనంతరం ఈ నెల 14 నుంచి మత్స్యకారులు సముద్ర వేట ప్రారంభించిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గతంలో కూడా తమిళనాడు జాలర్లు తెలుగు రాష్ట్రాల సముద్ర జలాల్లోకి చొరబడి మత్స్య సంపదను అక్రమంగా వేటాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హిమన్ శుక్లా ఆదేశాల మేరకు ఇటీవల 2 బోట్లను అధికారులు పట్టుకున్నారు. అలాగే మైపాడు తీరానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన 2 బోట్లు వేట కార్యకలాపాలు సాగిస్తున్నట్లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు, మత్స్యశాఖ అధికారులు సంయుక్తంగా చర్యలు చేపట్టి ఆ 2 బోట్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బోట్లను బోగోలు మండలంలోని జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ కు తరలించినట్లు మత్స్యశాఖ అధికారి చాంద్ బాషా తెలిపారు. ఘటనపై విచారణ కొనసాగుతోందని, సముద్ర జలాల్లో అక్రమ వేటకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అలాగే స్థానిక మత్స్యకారులు తమ జీవనోపాధికి భంగం కలిగించే ఇటువంటి అక్రమ ప్రవేశాలను అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అధికారులు సముద్ర తీర ప్రాంతాల్లో నిఘాను మరింత పెంచినట్లుగా తెలిపారు.